వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు కొండ దంపతులు. వారి వ్యవహార శైలి వరంగల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల కొండ మురళి చేసిన వ్యాఖ్యలు విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుతం ఈ పంచాయతీ హైకమాండ్ దగ్గరికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. గాంధీ భవన్లో చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొండ దంపతుల వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు అందాయి. నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో వరంగల్ నేతలతో భేటీ అయ్యారు మీనాక్షి నటరాజన్. నేతల మధ్య భేదాభిప్రాయాలపై చర్చించి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, వరంగల్ వివాదాన్ని, వరంగల్ కాంగ్రెస్ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ఈరోజు ఏం జరిగే అవకాశం ఉంది? మొత్తానికైతే వరంగల్ వివాదం హైకమాండ్కి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక చోట్ల, అనేక నియోజకవర్గాల్లో కూడా కొత్త పాత నేతల పంచాయతీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఈ పంచాయతీ అనేది షార్ట్అవుట్ చేసుకుంటూ ఆయా సంబంధించినటువంటి జిల్లా మంత్రులు కానివ్వండి, లేదంటే మీనాక్షి నటరాజన్ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి సమయంలో మీనాక్షి నటరాజన్ కూడా కొన్నిటికి పరిష్కరించినటువంటి పరిస్థితి. కానీ వరంగల్ పంచాయతీ మాత్రం తారస్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. కొండ దంపతులు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం టీ కాంగ్రెస్లో సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఈ కామెంట్స్ వల్ల ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండ మురళి దంపతులు ఇద్దరు కూడా చాలా సీనియర్ నేతలుగా ఉన్నారు. వరంగల్ అంటేనే కొండ ఫ్యామిలీ అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు. అలాంటిది అయితే తామైనా ఉండాలి, లేదంటే అపోజిట్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా ఉండాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అటు వరంగల్కి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు, అటు 5 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా కలిసి మీనాక్షి నటరాజన్కు వెళ్ళి నేరుగా ఒక లిఖిత పూర్వకమైనటువంటి కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొన్న మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి చేరుకున్న వెంటనే నేరుగా వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా రావాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో దాదాపు గంటన్నర సేపు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. అసలు వరంగల్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇరు వర్గాల మధ్య వివాదం ఇంత తారాస్థాయికి చేరడానికి గల కారణం ఏంటి, మోరోవర్ అసలు కొండ దంపతులు చేసినటువంటి కామెంట్స్ ఏంటి, అసలు అపోజిషన్స్ దీనిపైన ఏం చెప్తున్నారు, అసలు అక్కడ రెండు వర్గాలుగా విడిపోవడానికి గల కారణం ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున అడిగి తెలుసుకున్నారు. మోరోవర్ మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం పార్టీని కలుపుకుంటూ పోవాలి, ఎవరైతే కొత్త పాత నేతలని కాకుండా అందరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి, స్థానిక ఎన్నికల ధ్యేయంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి, ఎవరికైనా సరే అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి కానివ్వండి, ఇన్ఛార్జ్ మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలతో ఎవరితో విభేదం ఉన్నా నేరుగా అసలు నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వరంగల్ నేతలతో భేటీ అయ్యారు, దాని అవుట్కమ్ ఏంటి? నిన్న వరంగల్ నేతలతో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భేటీ అయ్యారు అంటే అక్కడ కూడా పరిష్కారం తీసుకేమీ జరగలేదా? ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిన్న కాదు, మొన్న ఆదివారం మధ్యాహ్నం, అంటే భోపాల్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చిన తర్వాత మొన్న ఆదివారం మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో వరంగల్ ముఖ్య నేతలతో కలిశారు. కానీ ఆ సమయంలో కొండ దంపతులు రాలేదు, కేవలం ఎమ్మెల్యేలు మరికొంతమంది మాత్రమే వచ్చి కొండ దంపతుల మీద ఫిర్యాదు చేశారు. అయితే వరంగల్లో తామైనా ఉండాలి, లేదా కొండ దంపతులైనా ఉండాలి, కొండ దంపతుల వల్ల మొత్తం వరంగల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతుంది, అసలు కార్యకర్తలంతా కూడా చాలా నిరాశతో ఉన్నారు, అండ్ రానున్నటువంటి స్థానిక ఎన్నికల పైన కూడా దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున కంప్లైంట్ చేశారు. దీనిపైన మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి వాళ్ళకు సర్ది చెప్పి పంపించినటువంటి పరిస్థితి. ఇక నిన్న దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా అయింది. నిన్న కొన్ని మీటింగ్స్ అయ్యాయి. మీటింగ్స్ అయినటువంటి సమయంలో అటు వరంగల్కి సంబంధించినటువంటి నేతలు వచ్చినటువంటి సమయంలో ఇదే గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్కి మరొకసారి వరంగల్ వివాదం మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు మరి కాసేపట్లో, అంటే ఎగ్జాక్ట్గా 10 గంటలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఎంపీ మల్లు రవి. సో చూడాలి మరి కొండ దంపతులకు సంబంధించి అంటే సర్ది చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయా, బెదిరించే అవకాశాలు కనిపిస్తున్నాయా, వేటు వేసే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? కొండా మురళి పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అని
చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు నిజానికి ఈ మాటలు, ఎవరైతే మా పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ చేత రాజీనామాలు చేయించండి అని. ఇప్పుడు కొండామురళి అవే మాటలు మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో పార్టీ లైన్ని దాటి కూడా కొండామురళి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయా, లేదంటే హెచ్చరిక రాజకీయాలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ప్రధానంగా మొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చెప్పింది ఎవరు కూడా పార్టీ లైన్ దాటి ప్రవర్తించొద్దు, పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. దానికి ఎగ్జాంపుల్ మనం చూసాం. పార్టీ లైన్ దాటి మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్నకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అనంతరం దానికి సంబంధించి వివరణ ఇవ్వకపోతే నేరుగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. అనంతరం సునీతారావు కూడా ఇదే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సమయంలో తనకి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పుడు కొండ దంపతులకు కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారా లేదంటే పిలిచి వాళ్ళకు హెచ్చరిస్తారా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు వచ్చి భేటీ అవ్వాలి అని చెప్పినటువంటి సమయంలో కొండ దంపతులు రాలేదు. సేమ్ టైం కొండ మురళి చేసినటువంటి కామెంట్స్ని అటు కొండ సురేఖ కూడా సపోర్టివ్గా మాట్లాడడం ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. సో ఈ రోజు మరి క్రమశిక్షణ కమిటీ అంటే ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ దగ్గరికి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పుకున్నారు. దీనిపైన ఇప్పటికి ఒక రిపోర్ట్ తయారు చేయాలి అంటూ కూడా క్రమశిక్షణ కమిటీకి కోరారు. సో ఈ రోజు క్రమశిక్షణ కమిటీ మీటింగ్లో అటు మీనాక్షి నటరాజన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, దీనిపైన తర్వాత కొండ దంపతులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, పిలిచి హెచ్చరిస్తారా, అసలు ఏం జరగబోతోంది అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీనాక్షి నటరాజన్కి ముందున్నటువంటి సవాల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే లైన్ దాటుతూ పార్టీ లైన్ దాటుతూ ప్రవర్తిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక వార్నింగ్ అవుతుంది. సో ఎలాంటి డెసిజన్ తీసుకోబోతున్నారో చూడాలి. రైట్ హేమ, ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. వరంగల్ రాజకీయాల్లో కొండా మురళి వ్యాఖ్యలు రేపిన వివాదం నేపథ్యంలో చూద్దాం మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. బుజ్జిగింపు రాజకీయాలు చేస్తారా, షోకాజ్ నోటీసులు ఇస్తారా, హెచ్చరికలు జారీ చేస్తారా, ఏం చేస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.